ఫైల్ కదలాలంటే లంచం, పని కావాలంటే లంచం, ప్రభుత్వ కార్యాలయంలో ఏం కావాలన్నా లంచమే. అడిగినంత ఇస్తే సరి, లేదంటే కాళ్ల చెప్పులు అరిగేలా తిరిగినా ఫలితం ఉండదు. అయితే ఇన్నేళ్లు నేరుగా లంచం డిమాండ్ చేసిన కొంతమంది ఉద్యోగులు ఈ మధ్య రూట్ మార్చారు. కరెన్సీ కటకటతో ఆన్లైన్కి ఎక్కారు. ఏసీబీ దాడుల్లో అక్రమార్కుల సరికొత్త దందా అధికారులను సైతం విస్మయానికి గురిచేస్తోంది. రూటు మార్చిన అవినీతి అధికారులు, నోట్ల రద్దుతో కొత్త దారుల్లో అవినీతి, కుదిరితే చెక్కులు లేదంటే ఆన్లైన్ లావాదేవీలు. ఏసీబీ సోదాల్లో వెలుగు చూసిన కొత్త కోణాలు. ఏపీలో అవినీతి అధికారుల భరతం పడుతున్నారు యాంటీ కరప్షన్ బ్యూరో అధికారులు. అడ్డదారుల్లో సంపాదించినంత లెక్కలతో సహా కక్కిస్తున్నారు. ఇన్నాళ్లు ప్రతి పనికి డైరెక్ట్ గా లంచమడిగిన అధికారులు నోట్ల రద్దు నిర్ణయంతో రూటు మార్చారు. కరెన్సీ కటకటతో చెక్కుల మీద పడ్డారు. అది కుదరకుంటే ఆన్లైన్ పేమెంట్స్ చేయాలని షరతులు విధించారు. ఏసీబీ దాడుల్లో పెద్ద మొత్తంలో చెక్కులు, ఆన్లైన్లో జరిగిన లావాదేవీలు చూసి అధికారులే విస్తుపోయారు. ఈ మధ్య కాలంలో ఏసీబీకి చిక్కిన ఆర్ఈసీఎస్ అధికారుల వ్యవహారం చూసి అధికారులు అవాక్కయ్యారు. విద్యుత్ కనెక్షన్ ను 2 ఫేజ్ నుంచి 3 ఫేజ్ కు మార్చేందుకు ఏడీయూలు ప్రసాద్, సురేష్లు ఏకంగా 9 లక్షలు డిమాండ్ చేశారు. తమ దగ్గర అంత లిక్విడ్ క్యాష్ లేదని స్కూల్ యాజమాన్యం మొరపెట్టుకుంటే చెక్కులు ఇవ్వాలని హుకుం జారీ చేశారు. చెక్కులపై సైతం అమౌంట్ రాసి పేర్లు రాయకుండా జాగ్రత్త పడ్డారు. స్కూల్ యజమాని ఏసీబీని ఆశ్రయించడంతో లంచావతారం వెలుగులోకొచ్చింది. తహసీల్దార్ కేసులో చూసినా, దీంట్లో చూసినా చెక్స్ ఏంటంటే రాస్తారు, సంతకం పెడతారు, ఎవరి పేరు మీద అన్నది గ్యాప్ వదిలేమని అడుగుతూ ఉన్నారు. సో ఇది వాళ్ళ సావకాశంగా ఎవరి పేరు అనేది అనుకుంటే వాళ్ళకి సేఫ్గా ఉంటుందంటే వాళ్ళ పేర్లు రాసుకొని అది ఎన్కాష్మెంట్ చేసుకుంటున్నారు. మనకి ఈ చెక్ వ్యవహారం అన్నది మొన్న ఈ ఎలక్ట్రిసిటీ ఆర్ఈసీఎస్ కేసులో ఏడీఈ గారు ఆయన 5 చెక్కులు 1,20,000, 1,20,000 చొప్పున 6 లక్షలకు తీసుకున్నారు. అలానే అంతకుముందు ఆయన 4 చెక్కులు తీసుకున్నాడు తహసీల్దార్ కేసులో. అచ్యుతాపురం తహసీల్దార్ రామచంద్రరావు కేసులో కూడాను అలా చెక్కులు డిమాండ్ చేయడం జరిగింది. అచ్యుతాపురంలో భూమికి సంబంధించిన ఫైల్ పై సంతకం పెట్టి ఫార్వర్డ్ చేసేందుకు 7.5 లక్షలు డిమాండ్ చేశారు తహసీల్దార్ రామచంద్రరావు. ఈ మొత్తం వ్యవహారంలో సర్వేయర్లు వెంకటరమణ, సత్యబాబులు మధ్యవర్తులుగా ఉండి చక్రం తిప్పారు. కొంత నగదు రూపంలో, మరికొంత చెక్కుల రూపంలో ఇవ్వాలని డీల్ మాట్లాడుకున్నారు. ఈ క్రమంలోనే కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా బుక్ అయ్యారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టడంలో భీమిలి మాజీ తహసీల్దార్ బీటీ రామారావు రూటే సపరేటు. ఒక్కో పనికి ఒక్కో రేట్ ఫిక్స్ చేసి అది కూడా ఆన్లైన్లోనే చెల్లించాలని కండిషన్ పెట్టేవాడు. పైగా తన అకౌంట్లో జమ అయితే ఇబ్బందులు వస్తాయని తన బంధువుల అకౌంట్లలో వేయించుకునేవాడు. ఏసీబీ దాడుల్లో బంధువుల అకౌంట్ల వ్యవహారాలు చూసి అధికారులు షాక్ అయ్యారు. విశాఖ భూ స్కామ్లోనూ రామారావు పాత్రుందని తేల్చారు. బీటీవీ రామారావు కేసులో కూడాను మనం గమనించాం. ఇక్కడ నుంచి ఒకే సిడిఎం నుంచి నెంబర్ ఆఫ్ డిపాజిట్స్ వాళ్ళు విఏపురాలు పేరు మీద డిపాజిట్స్ అవుతున్నాయి. ఆ డిపాజిట్స్ని అక్కడ ఆమె ఎవరికైనా ఏదైనా కొనుగోలు చేసినప్పుడు ఆవిడ పేరు మీద చెక్లు ఇవ్వటం జరుగుతూ ఉంది. కరప్షన్లో ఇండల్జ్ అవ్వటం మూలాన అతని ఫ్యామిలీ, వైఫ్, 2 చిల్డ్రన్ రోడ్డు మీద పడిపోయే పరిస్థితి వస్తుంది. ఇలాంటి పరిస్థితి తెచ్చుకోకూడదు, కరప్షన్లో ఇండల్జ్ కాకూడదు అన్నదే మా ఇది. చెక్కులు ఆన్లైన్లోనే కాకుండా డిజిటల్ వ్యాలెట్లను కూడా ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అయితే కరప్షన్ తీరు ఎలా ఉన్నా సమాచారం ఇస్తే అన్ని బయటకు లాగుతామంటున్నారు అధికారులు. ఇదివరకులాగా రూపాయి తీసుకుని కరప్షన్ ఉండొచ్చు, లేకపోతే కన్సిడరేషన్ ఏదో ఆర్టికల్ కావాలనొచ్చు, లేకపోతే ఇంకో దగ్గర ఎక్కడో ల్యాండ్ కావాలనొచ్చు, లేకుంటే ఇంకో రూపంలో క్యాష్ కాకుండా ఇంకో రూపంలో డిమాండ్ చేసినా కూడా మా దగ్గరికి వస్తే మేము దానిపైన తగు చర్య ఇమ్మీడియట్గా తీసుకోవడానికి సన్నద్ధంగా ఉన్నాం. కలెక్షన్ కింగ్ల వ్యవహారం చూసి అంతా విస్తుపోతున్నారు. అవినీతి అంతం చేసేందుకు కేంద్రం ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా అంతకు పయ్యెత్తులు వేస్తున్నారు అక్రమార్కులు. బల్ల కింద చేతులు చాచే దందా పోవాలంటే ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలంటున్నారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. 2 ఎంఆర్ఓలు
పట్టించిన దాంట్లో నా హస్తం ఉంది, ఈఎన్సి గంగాధర్ గారిని పట్టించిన దాంట్లో నా హస్తం ఉంది. అవినీతి నిర్మూలన గురించి ఒక మంత్రి ఉండాలి. అలా ఉంటేనే కానీ ఈ రాష్ట్రంలో అవినీతిని అరికట్టడము ఎవరి వల్ల కాదు. ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రయత్నం చేసినప్పటికీ కూడా, ఈ మన ఏసీబీ అధికారులు ఎంతో పూర్తి ప్రయత్నం చేసినప్పటికీ కూడా అవటం లేదు. ఏసీబీ దాడుల్లో దొరుకుతున్న వాళ్ళు కొందరే. అడ్డదారుల్లో మూడో కంటికి తెలియకుండా అందిన కాడికి నొక్కేసే అధికారులకు లెక్కే లేదు. లంచం ఇవ్వటం నేరమని, ఎవరైనా అలాంటి డిమాండ్లు పెడితే తమకు సమాచారం ఇవ్వాలని అంటున్నారు ఏసీబీ అధికారులు.